తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి మంచి మిత్రులు. స్టాలిన్ ఇంకా గెలవక ముందు ఏఐఏడిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2019లో జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి స్టాలిన్ ప్రతిపక్షంలోనే ఉన్నాడు. డిఎంకే పక్ష నాయకుడిగానే ఉన్నాడు. డిఎంకే శాసనసభ పక్ష నాయకుడిగానే ఉన్నాడు. అప్పటికి ముఖ్యమంత్రి కాల. కానీ తన ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ని పిలిచారు గెస్ట్గా. ఆ రోజున జగన్. అంత సాన్నిహిత్యం ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అందుకనే అసలు రఘురామకృష్ణరాజుకి ఈయనకొచ్చిన గొడవ కూడా అదే. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతన తనకి సంబంధించి అక్కడ పవర్ ప్లాంట్లకు సంబంధించి డబ్బులకి సంబంధించి ఇప్పించమని జగన్ అడగటం, జగన్ ఆ వాటిట్లో ఇన్వాల్వ్ కాకపోవడం అన్నది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం ఎప్పుడు ధృవీకరించలేదు రఘురామకృష్ణరాజు. బట్ స్టాలిన్తో సాన్నిహిత్యం జగన్కు ఉందనడానికి ఆనాడు సాక్ష్యం అయితే ఆ ప్రమాణ స్వీకారం. ఇప్పుడు ఆ స్టాలిన్ తాజాగా ఏం చేస్తున్నాడు? నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ అందులో రండి మనందరం చర్చిద్దామంటూ ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు అట్లాగే జగన్ ఇద్దరిని పిలుస్తున్నాడు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించి అటు సీఎం రేవంత్ని పిలుస్తున్నాడు, ప్రతిపక్షం కేసీఆర్ని పిలుస్తున్నాడు. అట్లాగే ఆంధ్రాలో అధికార విపక్షాలు ఇద్దరిని పిలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు హాజరు గారు, పవన్ కళ్యాణ్ హాజరు గారు, జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. హాజరవ్వడం అంటే ఐఎన్డీఏ కూటమి వైపుకి వెళ్ళినట్టు ఉంటుంది. హాజరు కాకపోవడం అంటే భయపడ్డట్టు అన్నటువంటిది రేపు ప్రచారం చేస్తారు. ఏం జరుగుద్దో చూడాలి.